హాయ్ అందరికీ. ఈరోజు రెసిపీ ఏంటంటే అడవి కాకరకాయలు, బోడ కాకరకాయల ఫ్రై. మా సైడ్ అయితే వీటిని బోడ కాకరకాయలు, అడవి కాకరకాయలు అని అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కమెంట్స్లో తెలియజేయండి. ముందుగా ఈ కర్రీ ప్రాసెస్ కోసమని మనం అడవి కాకరకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఎడ్జెస్ ముందే కట్ చేసి పెట్టుకున్నాను అన్నిటికీ, అప్పుడు మనం కట్ చేయడానికి ఈజీగా ఉంటుందని. కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ అనేది వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, అవి రెండు ఫ్రై అయిన తర్వాత కొంచెం శనగపప్పు అనేది వేసాను తాలింపులో. అవి ఫ్రై అయినప్పుడు మనం కర్రీలో తింటే చాలా టేస్ట్ అనిపిస్తాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసాను. అది కూడా వేసాక మంచిగా మిక్స్ చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉంటాయి కదా, అవి అందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం అవన్నీ కూడా అందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. అలా ఈ కర్రీ అనేది టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, తొందరగా ఫ్రై అవ్వదు మనకి. సో అది మంచిగా కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసాను. తాలింపులో వేస్తే చిట్టపటలాడి బాగా చిల్లుతుందని చెప్పేసి నేను కాకరకాయలు వేసిన తర్వాత కరివేపాకు అనేది వేసాను. కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి, అవి రెండు వేసి మంచిగా కలిపాను. ఆ తర్వాత ఎక్కువసేపు టైం పడుతుంది ఈ కర్రీ, మనకి తొందరగా మగ్గదు వెంటనే కాకరకాయ అనేది. కొంచెం సాల్ట్ అనేది వేసాను ఆ కర్రీకి సరిపడా, అది కూడా వేసి మంచిగా మిక్స్ చేశాను. బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకోండి. మీకు కావాలనుకుంటే మూత పెట్టుకోకపోయినా కానీ మగ్గుతాయి, కానీ టైం చాలా పడుతుంది ఈ కర్రీకి. కాకరకాయలు అనేవి తొందరగా మగ్గవు. సో తర్వాత మంచిగా కలిపి మూత పెట్టుకున్నాను. తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది అంటే కొంచెం ముక్కలు అనేవి మగ్గుతాయి చూడండి. అప్పుడు ఇందులో మనకు కర్రీకి కావాల్సినంత కారం అనేది యాడ్ చేశాను. కొంచెం షుగర్ వేసాను, ఒక హాఫ్ స్పూనే. దాంతో మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, అంటే టేస్ట్ ఇంకా మంచిగా వస్తుంది. చూడండి, కారం వేసాను, సరిపడా కారం అనేది వేసి కలిపాను మంచిగా. ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీ సైడ్ ఈ కర్రీ ఇలానే చేస్తారా? ఎలా చేస్తారో కమెంట్స్లో తెలియజేయండి. అండ్ మీ సైడ్ ఈ వెజిటేబుల్ని కూడా ఏమంటారో తెలియజేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అబౌట్ అవర్ ఛానల్. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది, కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా.